పరమగీత గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం మరోసారి చదువుకుందాం. లెబనోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని అన్నాడు. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్రవర్ణ వస్త్రముతో చేయబడెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా దేవానికి స్తుతులు, కృతజ్ఞతలు. సొలొమోను గారి ద్వారా రాయించినటువంటి ఈ పరమగీతంలోని వచనాన్ని చదువుకొని ఉన్నాము. ఒకసారి మాట్లాడుకొని ఉన్నాము. ఇంకా కొంచెం మాటలు ఆ వచనంలో నుంచే మీరు మాతో పలికించుతున్నందుకు మీకు స్తుతులు, కృతజ్ఞతలు. నీ మధుర వాక్కులు, నీ జ్ఞాన వాక్కులు నా నోట నుంచి మాట్లాడుచున్నటువంటి మాటలన్నీ కూడా అనేక మందికి ఉపకారంగా ఉండటకు సహాయం చేసి మీ మధురమైనటువంటి మాటల ద్వారా మా బ్రతుకులకు మధురం కలిగించుకున్నట్టుకు సహాయం చేసి మీరు మహిమ పొందమని మాతో నడిపిస్తూ ఉన్నా యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎన్నికలేని దానను ఎన్నికగా నన్నించినావు, ఎన్నికలేని దానను ఎన్నికగా నన్నించినావు, పరిశుద్ధ గ్రంథమును నా నోటను చదివించినావు, నీకు వందనం. పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతను వ్రాయించినావు, నీకు వందనం. యేసయ్యా నీకు స్తోత్రము, నా నాథా నీకు స్తోత్రము. యేసయ్యా నీకు స్తోత్రము, నా నాథా నీకు స్తోత్రము. ఏమీ లేని దానను నిన్ను కలిగిన దానను, ఏమీ లేని దానను నిన్ను కలిగిన దానను. నీ వాక్యమే నా ప్రాణము, నీ ధ్యానమే నా శ్వాసము. నీ వాక్యమే నా ప్రాణము, నీ ధ్యానమే నా శ్వాసము. దేవునామన స్తోత్రాన్ని మీ అందరికీ నా మరణాత. ముందుగా చెప్పుకున్నటువంటి మాటలు మంచమును గురించినటువంటి విషయము, లెబనోను పర్వతం మీది ఆ కలపతో చేయించబడినటువంటి ఆ యొక్క మంచము. ఈ మంచమును గురించినటువంటి విషయం మనం చెప్పుకున్నాము. మంచమే మన సంఘమని, సంఘంలోని వ్యక్తులే మంచం యొక్క మరి పార్ట్లని మనం చెప్పుకున్నాము. అలాగే ఈ మంచం యొక్క ఇంకొక అర్థం ఏంటంటే విశ్వాస యొక్క అంతరంగము. ఈ అంతరంగములోనికి ప్రభువును మనము చొప్పించుకోవలసినటువంటి వారమైన నిత్యము నిరంతరం ప్రభు యొక్క ధ్యాస కలిగినటువంటి వారమై ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. మంచానికి కోళ్ళు అంటే స్తంభములని అర్థము. ఒక బిల్డింగ్కి ఒక స్తంభాలు కావాలి, బలమైన స్తంభాలు ఉంటేనే ఆ యొక్క బిల్డింగ్ యొక్క మరి పరిస్థితి బాగుంటుంది, గట్టిగా ఉంటుంది, బలంగా ఉంటుంది, పడిపోకుండా ఉంటుందని అర్థము. స్తంభములు అంటే బరువు మోసేవి అని అర్థము. మంచానికి కోళ్ళేమో మంచం యొక్క బరువును మోస్తాయి. బిల్డింగ్కి ఆ పునాది పిల్లర్స్, ఆ పిల్లర్స్ బిల్డింగ్ని మోస్తూ ఉంటాయి. కనుక ఈ బలం లేకపోతే కనుక ఈ స్తంభాలకు ఈ కోళ్ళకి బలం లేకపోతే నిలబడలేవు, నిలబడడం కష్టం. కనుక కూర్చున్నప్పటికీ కూడా అది మనకెందుకు కూడా పనికిరనేటువంటి పరిస్థితి. నిలుచుటకు స్తంభము ఆధారము, భూమికి పునాదులు వేస్తానని దేవుడు సెలవిచ్చారు. భూమి నిలబడింది అంటే కనుక ప్రభు యొక్క మాటలే, యెహోవా యొక్క మాటలే. ఆయన యొక్క మాట ద్వారా సృష్టిని కలుగు చేసినట్లుగా మనము అస్తమానం వింటూనే ఉన్నాము. కనుక ప్రభు యొక్క సర్వశక్తి సృష్టిని నిలబెట్టింది. ప్రభు యొక్క సర్వశక్తిని మనల్ని కూడా నిలబెడుతూ ఉంది. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి సంఘానికి కూడా స్తంభములు ఉన్నవి. మత్తయి సువార్త 16:18 పునాదులు అనేటువంటి మాట, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని మరి
యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో చెప్పినటువంటి మాటలు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు గనక సంఘము కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క శక్తిని తీసుకొని సర్వశక్తి కలిగినటువంటి కార్యాలు చేయటానికి సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము. అందుకే క్రైస్తవ సంఘమా, ఘనకార్యములు చేయు కాలము వచ్చింది తెలుసునా అని దైవజనులు పాట రాశారు. ఆ పాటలో 10వ చరణంలో ఏమనుందంటే, లోక కార్యములెల్లా నీ కార్యధాటికి లొక్కేయని నీకు తెలుసునా, లోక కార్యములెల్లా నీ కార్యధాటికి లొక్కేయని నీకు తెలుసునా, ఏ కార్యమైనాను ఎంచి చేసిన ఎడల ఏకరీతిని జరుగు తెలుసునా, ఎంతో చక్కగా జరుగు తెలుసునా, ఎంతో వింతగా జరుగు తెలుసునా. లోక కార్యములు నీ కార్యధాటికి లొక్కే అని నీకు తెలుసా? క్రైస్తవ సంఘానికి తెలీదు, క్రైస్తవ బిడ్డలకు తెలీదు. దేవుడు మన వెనుకున్నాడని, మన దమ్ము ధైర్యము ఆయనేనని తెలుసుకోలేకపోతూ ఉన్నాము. నా ఒంటరి పోరాటము, నేను ఒక్కరిదాన్ని ఏం చేయగలను, ఒక్కడిని ఏం చేయగలను అనేటటువంటి బలహీనమైనటువంటి మాటలు మనం పలుకుతూ ఉంటాము. కానీ ఈ సంఘానికి దిక్కు దశ యేసుక్రీస్తు ప్రభువారే కనుక మన యొక్క లోక కార్యములల్లా నీ కార్యధాటికి లొక్కే అంటే తీసుకొట్టే అనేటువంటి మాట. ఏ కార్యమైనా ఎంచి చేసిన ఎడల, ఎంచి చేయవలసినటువంటి వారమైన జరిగితే లేకపోతే లేదనేటువంటి మాట కాదు. ఒక అంశం పెట్టుకోవాలి. ఈ అంశం మీద ప్రభువా నేను ప్రార్థన చేస్తాను, నీకు నా సహాయం అవసరమైనదని మనం ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఎంచి చేసిన ఎడల ఏకరీతిని జరుగు తెలుసునా. మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా సభలు జరిగించుకుంటున్నామంటే, మరి ఆరాధన చేసుకుంటున్నామంటే, ప్రయాణాలు చేస్తూ ఉన్నామంటే కనుక ఎంచి చేసిన ఎడల ఏకరీతిని జరుగును తెలుసునా అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఎంతో చక్కగా ఏకరీతిని జరుగుతాయి, ఎంతో చక్కగానూ జరుగుతాయి, ఎంతో వింతగా కూడా జరుగుతాయి అని దైవజనులు చెప్పినటువంటి యొక్క చరణములు మనం చూస్తూ ఉన్నాం. కనుక స్తంభములు బరువు మోసేవి, స్థిరంగా ఉండేవి, పడిపోకుండా ఉండేవి, కదలకుండా ఉండేటటువంటివి. అలాంటప్పుడే ఆ మంచం మీద ఎటువంటి బరువైనప్పుడు కూడా అది నిలబెట్టడానికి దానికి శక్తి సరిపోతుంది. కనుక పునాది గట్టిగా ఉండాలన్నారు. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటలేటి, యేసై చెప్పినటువంటి మాటలేటి, మనకు బలాన్ని ఇచ్చేటువంటి మాటలని మనం అర్థం చేసుకుందాము. అలాగే ఇందులో కూడా మనం ఏం చూస్తున్నామంటే వెండి మయములు అన్నారు, స్తంభములు అన్నారు, వెండి మయములు అన్నారు. వెండి మయం అంటే మరి వెండితో తాపబడినటువంటివి, వెండితో చేయబడినటువంటివి. కనుక ఈ స్తంభములు వెండి మయములై ఉన్నాయి, బలముతో కూడినటువంటివి ఉన్నాయి. ఇంకా ఏంటంటే కీర్తన గ్రంథం 12:6 మనం చూసినట్లయితే ఏం జరుగుతుందంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములని ఇక్కడ వ్రాయబడి ఉంది. కనుక యెహోవా మాటలు పవిత్రమైనవి, పరిశుద్ధమైనవి, ప్రభావము కలిగినటువంటివి. కనుక ఇలా చూసినట్లయితే కనుక ఆయన యొక్క నోట్లోంచి వచ్చినటువంటి మాటే పవిత్రము, ప్రభావంతో కూడినటువంటి మాట. దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలమైనటువంటి మన నోట్లోంచి వచ్చినటువంటి మాటలు కూడా ఆ విధంగానే పవిత్రమై ఉంటాయని మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి వారమైన. అంటే ఏంటి? సంఘము ద్వారా జరిగే పనులు సొమ్ములుండే చేయరు, దేవుడుండే చేస్తారు, విశ్వాసం ఉండే చేస్తారు. సంఘంలో మరి సంఘ పాస్టర్ గారు, సంఘ కార్యకర్తలు చేసిన పనులన్నీ కూడా సొమ్ములుండి కాదు, నిల్వ సొమ్ము ఉండదు, నిరుగురాబడి ఉండదు, అయినా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దేన్ని బట్టి? మన విశ్వాసం, దేన్ని బట్టి? దేవుడు మనకు సహకరించేటువంటి సహాయాన్ని బట్టి జరుగుతూ ఉండేటువంటి పవిత్రమైనటువంటి బ్రతుకులని సంఘము ద్వారా జరిగే పనులు, సంఘము ద్వారా జరిగేటువంటి కార్యక్రమాలు శక్తివంతమైనవి, పవిత్రమైనవి, వెండి లాంటి పవిత్రమైనటువంటివి అని కనుక దేవుడు చెప్పినటువంటి ప్రతి మాట. అందుకే ఇది యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జరిగించే ప్రతి కార్యం కూడా పవిత్రమైంది, పరిశుద్ధమైనది. ఆయన జీవితమే పరిశుద్ధము, ఆయన జీవితమే పవిత్రము. కనుక అటువంటి పవిత్రమైనటువంటి దేవుడు మనకు దొరికారు. మన సంఘం యొక్క కార్యక్రమాలు, మన వ్యక్తిగత కార్యక్రమాలు పవిత్రమైనటువంటి జీవితంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. సంఘం కూడా రోగులను బాగు చేసే శక్తి దేవుడు ఇచ్చాడు. సంఘం ప్రార్థన చేస్తే అనేక రోగాలు తగ్గిపోతూ ఉన్నాయి, అనేక సమస్యలు సమాధానం దొరుకుతుంది సంఘం ప్రార్థన చేస్తుంటే కనుక. అందుకే మరి సంఘం చేసే ప్రార్థనలకు, ఈ విశ్వాసం చేసే ప్రార్థనలకు, దేవదూతలు పాడే పాటలకు పరలోకపు గుమ్మాలు కదులుతున్నాయని యెషయా గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము.
కానీ ఈ విధముగా మనం బలమైనటువంటి స్తంభముల వలె సంఘానికి బలమైనటువంటి స్తంభముల వలె విశ్వాసములు సాగిపోతూ స్థిరపరచబడుతూ ఉండేటటువంటి స్థితి దేవుడు మనకివ్వాలని ఈ విషయాన్ని బట్టి తెలుసుకుంటూ ఉన్నాము. అలాగే ఈ యొక్క స్తంభములు అలాగే వెండి మహిమలు అన్నారు కనుక దీనికి పాదములని కూడా పేరు. పాదములు అంటే మంచం, కుర్చీ కానీ ఇంకేదైనా కోళ్ళు ఉండాలి. ఆ కోళ్ళు ఉన్నప్పుడు నేలని ఆనుతుంది. అది నేలని ఆనినప్పుడు ఆధారం దొరుకుతుంది. ఆధారం దొరికినప్పుడు పడిపోకుండా ఉంటుంది. అది మనకు కావాల్సింది. పాదములు అంటే పాదములతో నడుస్తాం. నడక పవిత్రంగా ఉండాలి. నడక పవిత్రంగా ఉంటే మన బ్రతుకులు కూడా పవిత్రంగా ఉంటాయి. నడక నడిచేటప్పుడే తెలుస్తుంది. ఆ నడకను బట్టే తెలిసిపోయింది ఆ అమ్మాయి యొక్క నడక, ఆ అమ్మాయి యొక్క మరి అడుగులు వేస్తుంటే మాకు తేడా తెలిసిపోయింది అంటారే పెద్ద పెద్దలు. అందుకని మన నడక పవిత్రమైనటువంటి నడక, వాక్యముతో నడక, ప్రార్థనతో నడక. మన యొక్క జీవిత యానమంతా కూడా ప్రార్థనతో సరిపెట్టుకోవాలి, ప్రార్థనతో సంపూర్ణం అవ్వాలి అనేటటువంటి మాట. అందుకే ప్రకటన గ్రంథం 1:15 ఏమనుందంటే నడక అనేది ప్రవర్తన కలిగించే తెలిసేది. కాబట్టి ఈ ప్రకటన గ్రంథం 1:15 ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండేది. కొలిమి అంటే మండుచున్నటువంటి కొలిమిలో పుటము వేయబడినటువంటి మెరయుచున్న అపరంజి బంగారం. అపరంజి అంటే బంగారం, మేలిమి బంగారం. అపరంజి అంటే ఆ మస్టు తీసివేయగా వచ్చినటువంటి మేలిమి బంగారాన్ని అపరంజి అంటారు. కనుక ఇది ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటిది. ఈ మెరయుచున్న అపరంజితో సమానమై ఉండేది ఆయన యొక్క పాదములు. ఆయన నమ్ముకున్నటువంటి నీవు నేను మనందరము కూడా అలాంటి మరి పుటం వేయమైనటువంటి మెరయుచున్నట్టు అపరంజితో సమానమై ఉండేటటువంటి స్థితి శక్తి దేవుడు మనకి ఇవ్వాలని దేవుడు మనకి కోరుకుంటూ ఉన్నాడు. అలాగే మన ప్రవర్తన మేలిమి బంగారముగా ఉండాలి, అపరంజితో సమానమైనటువంటి ప్రవర్తనగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకంలో ఉన్నప్పుడు మరి ఆయన బంగారంలాగే నడిచారు, మేలిం బంగారంలాగే నడిచారు. ఆయన యొక్క పాదాలకు ఏ పాపము అంటలేదు. ఏ తల వెండ్రుక వాసంతా కూడా ఏ పాపం కూడా ఆయనలో లేదని దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక అదే మార్గంలో నువ్వు నడుస్తున్నావు, అదే మార్గంలో నేను నడుస్తున్నాను, అదే మార్గంలో సంఘం నడుస్తుంది. కనుక ఆ సంఘాన్ని చూసి ఆయనకి ఎంతో సంతోషము. నీవు నాలాగే నడుస్తున్నావు అని నీ నడక ముందు చూసినట్టయితే పరమగీతంలో ఉంటుంది. నీ పాదరక్షలతో నువ్వు ఎంత అందంగా నడుస్తున్నావు అని సంఘాన్ని సంబోధిస్తున్నటువంటి మాట మనం తర్వాత చూస్తాం. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే సంఘాన్ని చూసి దేవుడు కూడా మెచ్చుకుంటూ ఉన్నాడు. అవునమ్మ, నేను కోరుకున్నటువంటి నడక ఇదే, నేను కోరుకున్నటువంటి ప్రవర్తన నీ ప్రవర్తన చూస్తే నేను మెచ్చుకుంటున్నానని ప్రభు కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు. అలాగే మంచానికి ఎంత గొప్ప మంచమైనప్పుడు కూడా మెత్తలు అన్నారు. ఈ మెత్తలంటేటి పరుపులేని అర్థము. ఎంత విలువైనటువంటి ఖరీదైనటువంటి మంచం కొనుక్కున్నప్పటికీ కూడా దాని మీద సరైనటువంటి పరుపు లేకపోతే గనక ఆ మంచానికి విలువే లేదు. కనుక దాని మీద పడుకోలేరు, సౌఖ్యమేమో అభ్యంతరంగా ఉంటుంది, అసౌకర్యంగా ఉంటుంది. మంచము బాగుండాలి, మంచం మీద పరుపు కూడా బాగుండాలని దైవజనులని దేవదాసయ్య గారు చెప్పినటువంటి మాటలు, అలాగే మనకు దేవుడు యేసయ్య చెప్పినటువంటి మాటలు, అస్తమాన దేవదాసయ్య గారు అనే మాట అంటున్నారనేటువంటి అభ్యంతరం తెలియచేయడానికి వీల్లేదు. ఎందుకంటే పవిత్రమైనటువంటి జీవితం జీవించినటువంటి బిడ్డల యొక్క వారి యొక్క అనుభవాలను మనం వెంటాడవలసినటువంటి వారమైనా. అనుభవానికి ఏముంది, లేఖనాలు కావాలనే కొంతమంది అడుగుతూ ఉంటారు. ఎవరి అనుభవం వారిది. నీ అనుభవం గురించి నేను మాట్లాడటానికి వీల్లేదు, నా అనుభవం గురించి నువ్వు మాట్లాడటానికి వీల్లేదు. నీ అనుభవం నీ తండ్రితో నీ సహవాసం ఎలాగుంది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమైనా. నేను తప్పు పట్టడానికి నేను సరిపోను, నన్ను తప్పు పట్టడానికి నువ్వు సరిపో. దేవుడే మనలో ఉన్నటువంటి తప్పులు పట్టడానికి సరిపోతాడు తప్ప. కనుక ద్రోహువని నీ సహోదరుని అన్నట్లయితే నువ్వు కూడా ద్రోహం అవుతావని యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు మత్తయి సువార్తలు రాయించారు. కనుక మనం మన సహోదరుని చూసి నువ్వు ద్రోహివి, నువ్వు మంచోడు కాదు అనేటువంటి మాటలు మనం అనటానికి వీల్లేదు. కనుక ఆ ప్రవర్తన ఎలాగుందో, దేవుల్లో ఎలాగుందో ఎవరికి తెలుసు. కనుక విమర్శించేటువంటి వారు మనల్ని మనం చూసుకోవాలి. ఒక వేలిటి మనం ఇతరులను చూపించేటప్పుడు మిగిలిన వేళ్ళు కూడా మనల్ని చూపిస్తాయని మనం లోక సామెతే కదా తెలుసుకుంటున్నాం కదా. ఇది అంచేత ఎవరిని కూడా తప్పు పట్టడానికి వీలు లేదు. ప్రతి మనిషిలో కూడా దేవుని యొక్క ఊపిరి ఉంది, ప్రతి క్రైస్తవంలో కూడా ప్రభు యొక్క రక్తం ఉంది. ఇది గమనించుకుంటే కనుక సాటి మనిషిని మనం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటానికి సరిపోము. మనము మెత్తలు పరుపులు అంటే మనం పరుపులు వేయవలసినటువంటి వారమైన అసౌకర్యంగా ఉండేటువంటి పరుపులు కాదు మనకు కావాల్సినటువంటిది. కనుక ఈ పరుపుల మీద కూడా ధూమ్ర రక్త వర్ణము అన్నారు. ధూమ్రం అంటే బూడిద రంగు,
రక్తం అంటే ఎరుపు రంగు. ఈ రెండు మిళితమైతే వచ్చేటువంటి రంగే ధూమ్రవర్ణం అన్నారు. కనుక ఈ ధూమ్రవర్ణము కలిగినటువంటి వస్త్రము ఇది మంచంపై హాయినిచ్చేటటువంటి మరి వస్త్రమని మనం అర్థం చేసుకుందాము. దాని మెత్తలు అంటే ప్రభువుకు సంఘం చేసే స్తుతులే మెత్తలు. ప్రభు సంఘానికి చేసిన విజ్ఞాపనలే మరి మెత్తలై ఉన్నవి. ఇది మనం అర్థం చేసుకుందాము. దేవుని యొక్క కృపను బట్టి అర్థం చేసుకుంటేనే కానీ మనకి ఏ విషయం కూడా అర్థం కాదు. అందుకే అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. ఏ వ్యక్తిని కూడా అపార్థం చేసుకోవడానికి వీల్లేదు. కనుక ప్రభువు చేసేటువంటి స్తుతులు, ప్రభువు చేసిన ప్రార్థన, ప్రభువు చేసేటటువంటి సమస్త విధమైనటువంటి కార్యక్రమాలు కూడా మెత్తలై ఉన్నాయని మనము అర్థం చేసుకుందాం. అలాగే మరి కీర్తన గ్రంథం 22:3 ఏమనుందంటే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. ఇశ్రాయేలీలు చేసేయండి. ఇశ్రాయేల్ ఎవరో కాదు, క్రైస్తవులు అంటే మనమే, ఆయన బిడ్డలమైనటువంటి మనమే. మనం చేసేటువంటి స్తోత్రముల మీద ఆయన ఆసీనులై ఉన్నారు. అందుకే స్తుతుల సింహాసనం వేయాలి. మనము స్తుతుల హారమైన మెడలో వేయాలి. నిత్యము స్తుతులు చేసుకుంటూనే ఉండాలి. స్తుతి అంటే గతిలేని మతి అంటది. అది అంచే అస్తమాన స్తుతి కాదు. ప్రభువా, నా పక్షంగా నువ్వు ఇలా చేసినటువంటి కార్యక్రమాన్ని బట్టి నీకు స్తుతులు అనాలి. అప్పుడే ఆయనకి ఇష్టమైనటువంటి స్తుతి అవుతుంది. కనుక స్తుతి అన్నారని ఇష్టం వచ్చినట్టు వ్యర్థమైన స్తుతులు కాదు మనం చేయవలసినటువంటిది. మన జీవితంలో ఏం పొందుతున్నాము ప్రతి విషయానికి కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక స్తుతి దేవునికి మహిమ తెస్తుంది, దేవునికి మహిమ కలుగు చేస్తుంది. స్తుతి సంఘానికి జయం కలిగిస్తుంది. ఇది రెండు పనులు కూడా ఎట్ ఎ టైం జరుగుతూ ఉంటాయి. స్తుతులు ఎప్పుడైతే మనం దేవునికి చేస్తామో, భూమి ఆకాశం ఉంచిన తండ్రి నీకు స్తుతులు అనవలసినటువంటి వారమై ఉన్నాం. నా కొరకు ఇంత సహాయం చేసిన తండ్రి నీకు స్తుతులు స్తోత్రములని ప్రతి విషయాన్ని బట్టి ప్రతి సెకండ్లోనూ కూడా ప్రభుకు మనం స్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఈ యొక్క మరి స్తుతి వల్ల ప్రభుకు మహిమ కలిగించే వారముగా ఉన్నాం. ఈ స్తుతి వల్ల సంఘానికి జయం వస్తుందని, ఇంకా జయం ఎప్పుడైతే వచ్చిందో ఆనందాన్ని కూడా ఇస్తుందని మనం గుర్తుంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కనుక ఇట్టి స్తుతులను మెత్తలతో సంఘమనేటటువంటి మంచాన్ని సిద్ధపరచాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. విమోచింపబడిన వారి నోట స్తుతి ఉంటుంది. విమోచింపబడిన వారి నోట, ఎందుకంటే నిర్గమకాండం 15వ అధ్యాయం అంతా కూడా స్తుతులు చెల్లించారు. ఆ సంగతి మనకు తెలుసు. ఇశ్రాయేలు ఐగుప్తు దాసత్వమును విడిపించి మోషేని నాయకుడిగా పెట్టుకొని ఆయన పాలుతేల ప్రపంచ దేశాన్ని నడిపిస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఎర్ర సముద్రాన్ని ఎలా దాటాలి వారు? అయితే దేవుడు చెప్పినట్లుగా చేశారు. నీ చేతిలో ఉన్న కర్ర నువ్వు చాపు ఈ సముద్ర జలాల మీద, అది 2 పాయలు అవుతుంది, నీకు మార్గం ఏర్పడుతుందని దేవుడు సాగిపోమ్మని చెప్పారు మోషే గారితో. నిర్గమకాండం 15వ అధ్యాయంలో సాగిపోమ్ము అని. ఆగిపోవడానికి వీల్లేదు. క్రైస్తవ జీవితం ఎన్ని కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినప్పుడు కూడా ఆగిపోవడానికి కాదు, సాగిపోవలసినటువంటి వారమే అని మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక అక్కడ ఈ 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చక్కని పాట అది. మనం అస్తమానం కూడా పాడుకుంటూనే ఉంటాం. కనుక యెహోవా వంటి వాడు ఎవడు, యెహోవా పూజనీయుడు, స్తోత్రనీయుడు అనేటువంటి మాటలు అందులో ఉంటాయి. ఇంకా ఏంటంటే అవతల గట్టుకు వెళ్ళిన తర్వాత మిరియం తన యొక్క చెలికత్తెలతో పాటు ఇశ్రాయేలు అందరూ కలిసి ఒక చక్కని కృతజ్ఞత గీతం పాడుతూ ఉంటారు. ఆ గీతం అంటే గండం తప్పించినటువంటి తండ్రికి దండం పెట్టుకుంటున్నాము అన్నారట. సముద్రమనే గండం తప్పించాడు దేవుడు. 6 నెలల వారిని తీసుకుని వచ్చారు. ఆ చరిత్ర అంతా కూడా మోషే సుఖోపస్తులు మనం చెప్పుకునేటువంటి చరిత్రే అది. కనుక ఇప్పుడు అది అప్పటికి మాత్రమే కాదు, మన జీవితంలో జరిగినటువంటి సకల సమస్యలకు కూడా ఈ యొక్క సముద్రం అంతా, ఎర్ర సముద్రం అంతా సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలను గట్టెక్కాలంటే స్తుతులు చేయవలసినటువంటి వారమైన నీవే పూజనీయుడు, నువ్వే కీర్తనీయుడు ప్రభు, నువ్వు తప్ప ఎవరో కాదు తండ్రి, సమస్తం సృష్టించిన వాడు, నీకు సాధ్యం ఇది, మాకు అసాధ్యం ఇది. కనుక సాధ్యపరచు తండ్రి అని మనం ఎప్పుడైతే స్తుతులు చేస్తూ ప్రార్థనలు చేస్తూ ఉన్నామో దేవుడు ఆటోమేటిక్గా దేవుడు మనల్ని అవతల గట్టుకు నడిపించి వేస్తారని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైనా. అందుకే మరి దైవజనులు ఏం చేశారంటే చాలా స్తుతులు పాటలే రాశారు ఆయన. ఎన్ని స్తుతులు పాటల్లో రాశారు ఆయన. అందుకే స్తుతులు అనేటటువంటిది ఎంతో మనకి అవసరమైనటువంటి వస్తువులు అవి. ఎప్పుడైతే స్తుతులు చేస్తామో మన కార్యాలయాన్ని కూడా జయప్రదంగా జరుగుతాయని నమ్మవలసినటువంటి వారమైన. దైవజనులు రాసినటువంటి పాటలో ఒక చరణం ఏంటంటే, ఇక్కడ స్తుతి సాగతు మనము వెళ్ళు, అక్కడ స్తుతి సాగును,
ఇక్కడనే స్తుతి చేయసాగుట కెంతయును యత్నంబు చేసిన. ఇక్కడనే స్తుతి చేయసాగుట కెంతయును యత్నంబు చేసిన. ఎక్కడా లేనట్టి శ్రమలు ముక్క ముక్కలైపోవు. స్తుతి చేయ రండి రండి సోదరులారా, స్తుతులు చేయరండి. అలాగే దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిదే. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిదే. ఇలాంటి స్తుతి పాటలు ఎన్నో ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా మెత్తల మీద పరిచేటటువంటి ధూమ్ర రక్తవర్ణములు కలిగినటువంటి వస్త్రములు కనుక ఇది విమోచింపబడినటువంటి స్థితి, ఆ కష్టాన్ని నుంచి గట్టెక్కించబడినటువంటి స్థుతి, ఆ యొక్క శోధ నుంచి బయటపడినటువంటి స్థుతి. కనుక విమోచింపబడుట అంటే లోకాల నుంచి విమోచించబడాలి, పాపాల నుంచి విమోచింపబడాలి, శాపాల నుంచి విమోచింపబడాలి, సైతాన్ నుంచి విమోచింపబడాలి. ఈ శక్తి స్థుతుల్లోనే ఉందని తెలుసుకోవలసినటువంటి విషయం ఉంది కనుక అందుకే ఏమన్నారంటే ఆనందించుట. అలంకరించుట అంటే ఆనందించుట. ఆ బెడ్షీట్ వేసాం ఆ మెత్త మీద, ఆ పరుపు మీద, ఆ బెడ్షీట్ కూడా మనకి హృదయానికి మనసుకు నచ్చినటువంటి బెడ్షీట్ వేసుకుని దాన్ని సరిచేసుకున్నట్లయితే కనుక అది చూడటానికి మన మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ సరిచేసిన తర్వాత చూడముచ్చటగా ఉంటుంది, వచ్చిన వారందరూ కూడా చూడముచ్చటగా ఉంటుంది. అలా నీట్గా మనం ఎప్పుడైతే తయారు చేసుకున్నామో అలాగే ఈ హృదయం అనేటువంటి పలక మీద కూడా ప్రభు యొక్క స్తుతులు, విజ్ఞాపనలు, ప్రార్థనలు అన్నీ కూడా సిద్ధం చేసి ఉంచాలి. సిద్ధం చేసి ఉంచవలసినటువంటి వారమై ఉన్నాం. అలాగే స్తుతులు చేయటం ద్వారా ఎన్నో మేళ్ళు సంఘంలో కూడా జరిగాయి, మా జీవితాల్లో కూడా జరిగాయని మీకు మేము తెలియచేస్తూ ఉన్నాం. యేసు రక్తమే జయము అనేటువంటి మాట పలుకుల ద్వారా మరి ఎన్నెన్నో ప్రయోజనాలు జరిగాయి. ఎంబీబీఎస్ సీట్ రావాలి సంఘంలో బిడ్డకి, స్రవంతి అనేటువంటి బిడ్డకి ఆ తల్లి చేసినటువంటి స్తుతులు ప్రార్థనలు మామూలుగా కాదు. ఆ సీట్ రావాలి ప్రభా, నా పిల్లకి సీట్ రావాలి, అలాగే ఎంబీబీఎస్ సీట్ రావాలని ఎంసెట్ రాసినటువంటి బిడ్డ గురించి ఆ తల్లి ప్రార్థన మాత్రమే కాదు, ఎన్ని స్తుతులు చేసిందో, కోట్లాది స్తుతులు చేసింది. అలాగే వెళ్ళారు, అక్కడ కాల్ లెటర్ వచ్చింది, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఈ పిల్ల పేరు రావట్లేదు, ఎన్ని స్తుతులు చేసినా ఎన్ని ప్రార్థన చేసినా రావట్లేదు, అందరినీ పిలిచేస్తున్నారు, ఇంకా నా పిల్ల పరిస్థితి ఏంటి అని అనుకుంటుంటే వెంటనే ఆ పిల్ల గురించి ఆ నెంబరు ఆ పేరు పిలిచారు. ఎన్ని స్తుతులు ఇంకా చేసిన స్తుతుల కంటే కూడా ఎక్కువైన స్తుతులు చేసినట్లుగా ఆ బిడ్డ సంఘంలో సాక్ష్యం ఇచ్చింది. ఈ విధంగా చేసినటువంటి స్తుతుల వల్ల ఎన్నో మేలు పొందినటువంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అందుకే 1000 స్తుతుల పుస్తకాలు కూడా వేయించినటువంటి బిడ్డలు ఉన్నారు. ఖర్చు పెట్టి 1000 పుస్తకాలు కూడా వేయించి పంచిపెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ పుస్తకాలన్నీ కూడా మరి సంఘమైనటువంటి వారందరూ కూడా దినము కూడా 1000 స్తుతులు చేసుకునేటువంటి అలవాటుకి వెళ్ళినటువంటి బిడ్డలు ఉన్నారు. కానీ యేసు రక్తమే జయం అనేటువంటి మాట కూడా మనం అలవాటు చేసుకోవాలి. ఆ 1000 స్తుతులు మాత్రమే కాదు, ప్రభుని ఘనపరచాలి మనం. ఆయనని పూర్ణ శాంతి కలిగినటువంటి దేవుడా, పూర్ణ శాంతి కలిగినటువంటి తండ్రి, నాకు చేసినటువంటి మేలును బట్టి నీకు స్తుతులు అని పూర్ణ జ్ఞాని, పూర్ణ శాంతి కలిగజేసిన వాడా, ఎన్నున్నాయో మనకు 1000 స్తుతుల్లో కూడా. అన్ని స్తుతులు కూడా మనం చేయవలసినటువంటి వారమైనాం. ఆ విధంగా చేసినప్పుడు మనకు కృప వెంబడి కృప దేవుడు ఇస్తాడని మనం అర్థం చేసుకుందాము. అలాగే మరి నా మట్టుకు నేను కూడా యేసు రక్తమే జయమనేటటువంటి మాట 1,00,000 సార్లు రాశాను ఎప్పుడో. మరి తెలిసినటువంటి విషయం, పెద్దలు చెప్పారని చేసినటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఎవరు చెప్పారో వాళ్ళు రాస్తే మీకు పరలోకం వచ్చేసిందంటే పరలోకం వస్తుందని కాదు రాయటం, మన యొక్క సంతోషం పరిపూర్ణం అయ్యేటందుకు మనం చేయాల్సినటువంటి పనులు అనమాట. యేసు రక్తమే జయమని చేతితో చెప్పుకుంటాం, లెక్క పెట్టుకుంటాం. యేసు రక్తమే జయమని నోటితో, యేసు రక్తమే జయమని రాతతో, అనేక రకాల మన తండ్రిని ఎలా సంతోషపెట్టాలా అనేటటువంటి ఉద్దేశంతో మనం చేసిన పనులు. తప్పు పట్టేవాళ్ళు ఇప్పుడు కూడా తప్పు పడుతూనే ఉంటారు. తప్పు పట్టేవాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మేలు పొందుతున్నారని. అందుకే దేవునికే మహిమ కలగాలి, దేవునికే మహిమ అనేటటువంటి మాట. అలాగే ఇప్పుడు ఈ వస్త్రానికి కూడా ఏముందంటే కుట్టు పని జరిగిందట. ఈ కుట్టు పని అంటే కుట్టు ఎందుకు కొట్టాలి? చిరిగిపోయిందని కుట్టడం కాదు. మంచిగా ఉన్నటువంటి వస్త్రాన్ని మీదే ఒక డిజైన్ చేసి ఆ డిజైన్ మీద చక్కని అల్లికలు అల్లుతారు, చక్కని కుట్లు కొడతారు. కుట్టినప్పుడల్లా కూడా ఆ వస్త్రానికి బాధే, సూది దారంతో కొడతారు. పోటు పొడుస్తూనే ఉండాలి. ఆ వస్త్రం నాకు నొప్పిగా ఉందని నాకు కుదరదు అన్నదనుకో, ఆ యొక్క డిజైన్ రాదు, ఆ ఫ్లవర్స్ రావు, ఆ లీవ్స్ రావు, ఏమీ రాదు. ఒక వికారమైనటువంటి పరిస్థితులు వస్తాయి దానికి. ఎప్పుడైతే అది ఓర్చుకుందో వస్త్రము,
దానికి అందమైనటువంటి డిజైన్ వచ్చింది, చూడముచ్చటగా ఉంది. వచ్చిన వారందరూ కూడా ఎక్కడ డిజైన్ చేశారు, ఎక్కడ కుట్టారు, ఎవరు కుట్టారు అని అడిగి మనల్ని తెలుసుకుంటారు. మన సంతోషం ఎంత అధికమవుతుందో ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక అదే కుట్టు పని అంటే ప్రభు గారికి శిలువ మీద ఆ శ్రమ, ఎటువంటి శ్రమ? శ్రమ చరిత్ర, మామూలుగా కాదు ఆయన శ్రమ చరిత్ర. శ్రమ పడినటువంటి బిడ్డ, ఆయన పుట్టినప్పటి నుంచి కూడా సిలువకెక్కే వరకు కూడా, మరణమే చేయబడే వరకు కూడా ఆయనకి శ్రమే శ్రమే శ్రమే. గర్భంలో ఉండడం శ్రమ. ఒక దేవుడయ్యుండి ఒక మానవరాలి యొక్క గర్భంలో ఆ యొక్క రక్తమాంసముల లోపల ఉన్నటువంటి దుర్గంధములో 9 నెలలు కూడా మామూలు మానవుడి వల్లే ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది ఆ దేవాది దేవునికి. అది శ్రమ కాదా? అలాగే వడ్లవాని కుమారుడు అనిపించుకోవడం కూడా శ్రమ కాదా? మరియం కొడుకు అనిపించుకోవడం శ్రమ కాదా? దేవాది దేవుడు, ఎక్కడో ఉన్నత లోకంలో ఉన్నటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు కూడా ఈ లోకానికి వచ్చి అలాంటి చిన్న చిన్న మాటలు, తక్కువ మాటలు మాట్లాడించుకోవటం అంటే కుట్టుకి బాధే. సూది పొడుస్తారు డిజైన్ రావాలని. అలాగే ప్రభు అలా అనుభవించారు, సంఘాన్ని కూడా అలా అనుభవించాలని. శ్రమ పడుటకు నియమించబడినటువంటి వారమని పత్రికల్లో రాయబడి ఉన్నది. ప్రభు నీకు వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. లెబనోను మంచమును గురించి రాయించావు, ఈరోజు మేము చెప్పుకోవడానికి అవకాశం కలిగించావు. విన్న బిడ్డలను బట్టి వందనాలు. వినినటువంటి వాక్యం అంతరంగులో ఫలించుటకు నీ కృప చాలా అవసరమైనది. నీ రక్తంతో ప్రతిష్ఠించి ఈ మాటలకు నా తండ్రి నెమరు వేసుకునేటటువంటి స్థితి వారికి దయచేయమని అడుగుతున్నాను తండ్రి. వందనాలు ప్రభా. నేను స్తుతులు చేయడం ద్వారా నీకు దగ్గరవుతాను. స్తుతులు చేయడం ద్వారా నీకు విశ్రాంతి కలిగించేటువంటి దానగా నేను ఉండాలి. నాకు విశ్రాంతినిచ్చావు, నాకు సమస్తము కలుగు చేసావు కాబట్టి నేను నీ కొరకు ఏం చేయగలుగుతాను ప్రభా? లాస్ట్ రక్త బొట్టు వరకు కూడా నా కొరకే కదా ఉపయోగించావు, నా కొరకే కదా కార్చావు ప్రభా. నీకంటూ ఏది ఉంచుకోలేదు కదా తండ్రి. నీ కొరకు నేను ఏదో చెయ్యాలి, నీకు విశ్రాంతి కలుగు చేయాలని ఆ తత్వం. నీకు విశ్రాంతి కావాలని కాదు, నువ్వు అడగట్లేదు. మా కృతజ్ఞతాభావముతో మేము నీకు ఆ విధమైనటువంటి స్తుతిని చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. పశ్చాత్తాప మనసుతో, మారు మనసుతో మేము నీ సన్నిధికి వచ్చినటువంటి వారమై ఉన్నాం. అడుగడుగున ఎన్నో అడ్ల ఆటంకాలు, అడుగడుగున ఎన్నో లోకం యొక్క ఆటంకాలు, సాతాన్ యొక్క ఆటంకాలు, వాటన్నిటి కూడా అధిగమించడానికి నీ శక్తి మాకు అవసరమైనది కనుక నీ పవిత్రమైన రక్తం ఒక్క బొట్టు మాలోనికి వేసి మా శరీరంలో రక్తం అంతటి నీ రక్తముగా మార్చి విలువైనటువంటి వస్తువులుగా మేము తయారై, విలువైనటువంటి సాధనాలుగా మేము తయారై నీకు సంతృప్తిని, ఆనందాన్ని కలిగించే వారంగా ఉండటకు సహాయం చేయమని. ఈ యొక్క లోకం నుంచి పెట్టేటటువంటి సమయం వస్తుంది, మీరు మా దగ్గరకు వచ్చే సమయం వస్తుంది. ఈ 2 సమయంలో ఏ సమయం దగ్గరకు వచ్చినప్పుడు కూడా కడిగిన ముత్యం వలె నీ చెంత చేరుటకు, సంతోషించుటకు కృప దయచేసి మీరు మహిమ పొందమని ఏ సత్యపరిశ్రమను అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.